అందుకు నిత్యం 9 రోజులు కూడా కుమారి పూజ ఉన్నది. దీన్నే బాలా పూజ అని కూడా అంటారు. కుమారి అంటేనే కన్య అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం. అది సందేహం లేదు. కానీ మరొక అర్థం ఉన్నది. కుత్సితాన్ మారయతీతి కుమారి అని, కుత్సితులని నశింపజేయున్నది. కుత్సితులు అంటే లోకకంటకులైన అసురులు, వారిని సంహరించే శక్తి కనుక కుమారి, కౌమారి, ఇది ఒక అర్థం. అదేవిధంగా మన హృదయంలో పుట్టే కుత్సితమైన అసురు బుద్ధులు మన ప్రగతికి అవరోధాలు, వాటిని తొలగించేది కుమారి, ఇది ఒక భావం. అయితే బాలా పూజ, కుమారి పూజ కూడా ఒకటే. శ్రీ విద్యా సంప్రదాయంలో బాలా త్రిపుర సుందరి అని ఒక ఆరాధన కనబడుతున్నది. కానీ కుమారి పూజ అనేది ఏ సంప్రదాయంలోనైనా ఉన్నమాట. ఈ కుమారి పూజని శ్రీ విద్యా సంప్రదాయంలో బాల అంటారు. రోజు కుమారి పూజ చేయమని చెప్పారు, ఇది ముఖ్యం. అయితే కుమారి పూజకి ఏ వయస్సులో ఉన్నటువంటి స్త్రీమూర్తి సరిపోతున్నది అంటే, ఏకవర్ష నకర్తవ్య కన్యా పూజ విధేనృప. 1 సంవత్సరపు అమ్మాయిని మాత్రం పూజలు ఉంచరాదు. 1 సంవత్సరం తర్వాత అంటే 2వ ఏట నుంచి మాత్రమే, 2వ ఏట నుంచి 9వ ఏట వరకు ఆ వయస్సు ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ కుమారి పూజలు నియోగించాలి. ప్రతిరోజు ఒకే వయస్సు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్ళాలని కాదు. ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి. ప్రత్యక్ష పూజ అని అంటారు.